అంటే దాదాపు వరంగల్ జిల్లాలోనే అంటే స్వయం శంభులింగేశ్వర దేవస్థానం పక్కకు అంటే ఇంత మంచి వాతావరణంలో ఇలాంటి ప్రోగ్రాం చేసుకునేందుకు అసలు వరంగల్ జిల్లాలోనే ఇంత మంచి ప్లేస్ లేదు. అట్లాంటి ఈ ఏరియాలో అంటే మనకు 37, 38 రెండు డివిజన్లు కలిసి ఉంటాయి. ఈ రెండు డివిజన్ల కలిపి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అంటే ప్రతి సంవత్సరం కూడా గతంలో కూడా మన బైరబోయిన దామోదరు మళ్ళా వాళ్ళ భార్య కార్పొరేటర్ కాబట్టి మన 37 డివిజన్ ఈ రెండు డివిజన్లకు సంబంధించి ఒక్కోసారి వచ్చి ఒక్కో డివిజన్కు ఒక్కోసారి వచ్చి ఒక్కో డివిజన్కు వేరు ఉన్నా కూడా రెండు డివిజన్లు కలుపుకొని చేసుకునే కార్యక్రమం ఉంటుంది. కానీ ఈసారి వచ్చేసి ఏంటంటే ఇలా ఎన్నికల కోడ్ ఉండడం వల్ల కార్యక్రమం జరుగుతుందా జరగదా అనే క్రమంలో మేమున్నామనే దాని మీద ముందుకు వచ్చి అంటే ఈరోజు ఈ కార్యక్రమం జరిగేందుకు మామూలుగా ఈ గుడి కమిటీకి సంబంధించిన వాళ్ళు మరియు మన కార్పొరేటర్ దామోదర్ గారు మరియు 37 డివిజన్ సంబంధించిన వీళ్ళే కాకుండా ఈ కార్యక్రమం చేతామ వద్ద 3:30, 4 గంటల దాకా కూడా కమిటీ సభ్యులందరూ కూడా తర్జన పడుతున్న సందర్భంలో మేమున్నామంటూ ముందుకొచ్చి దాతలు ఎవరైతే సహకారం చేసిందో వాళ్ళంతా కూడా ఒక మంచి మనసుతోనే ఈ సహకారం చేస్తేనే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. అసలు ఇది జరుగుతుందా జరగదా అని అనుకుంటే ఏ కార్యక్రమం ఎవరు చేయాలనుకుంటే జరగదు. ఇది శివుని ఆజ్ఞ ప్రకారంగా ఈ కార్యక్రమం జరిగిందని నేను అనుకుంటాను. ఎందుకంటే 3:30, 4 గంటల వరకు కూడా ఎట్లాంటి షెడ్యూల్ లేదు. షెడ్యూల్ ఉన్నదనే దాని మీద అనుకున్నారు. గతంలో ఉన్నట్టుగా అన్ని ఏరియాలలో ఏదైతే మామూలు ప్రోగ్రాం ఉంటుందో మనకు కూడా అదే ప్రోగ్రాం ఉండే. కానీ మన ప్రాంతంలో ఇంత పెద్ద అంటే మన ఏరియాలో ఇంత పెద్ద వాతావరణం ఉన్న ఈ ఏరియాలో ఎందుకు జరుపుకోవద్దనే ఒక కారణంతో అడగగానే మేము ఉన్నామంటూ వాళ్ళు ముందుకొచ్చి దాతలు సహకారం చేసినందుకు మరియు 37, 38 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు మరియు 37, 38 డివిజన్లకు సంబంధించిన డివిజన్ అధ్యక్షులు గోవిందూడయ్య, బెబ్బులి, సాగర్ల శ్రీను, మన బండి జనార్దన్, మన అల్లం రాజేష్ వర్మ మరియు మొదటి నుంచి చదువుతా. వాస్తవంగా వచ్చేసి ఏంటంటే మన డివిజన్లకు సంబంధించిన 2 కార్పొరేటర్లు బైరబోయిన దామోదర్ ఉమా గారు మరియు భోగి సువర్ణ సురేష్ గారు, అదేవిధంగా గుడి చైర్మన్గా బంగారు శ్రీనివాస్ను ఈసారి ఎన్నుకోవడం జరిగింది 2 డివిజన్లకు సంబంధించిన ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో. అదేవిధంగా సులగం వేణుగోపాల్ గారు తాను కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం అయ్యేందుకు తన వంతు సహకారం చేసిండు. బైరబోయిన శివాజీ గారు, గుండు లక్ష్మీనారాయణ గారు, ఇట్నేని ప్రతాప్ గారు, కాకితోజు సోమయ్య గారు వీరందరూ కూడా గుడి ధర్మకర్తలు. అదేవిధంగా మేము ఉన్నామంటూ దాతలుగా ముందుకొచ్చిన మన బండి జనార్దన్ గారు అంటే మన వ్యవసాయ కమిటీకి ఈ మధ్య కొత్తగా కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. గజ్జల శ్యామ్ గారు డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది వ్యవసాయ కమిటీకి. బండి కోటేశ్వర్, రాజరాజేశ్వర చిల్లిస్ మరియు ఇనుముల మల్లేశం గారు గుమస్తాల సంఘం జిల్లా అధ్యక్షులు. సాగర్ల శ్రీనివాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ. శ్రీరామ్ రవి గారు వ్యాపారవేత్త. అల్లం రాజేష్ వర్మ గారు అవెన్యూ వెంచర్స్. నల్గంటి బెబ్బులి డివిజన్ అధ్యక్షులు. మరియు అదేవిధంగా గన్నోజు నాగరాజు మన ఎవరైతే ఈ గుడి కమిటీకి చైర్మన్గా ఉన్నాడో అతనికి దగ్గర మిత్రుడు. మామూలుగా అతన్ని అడిగింది ఎంతో అంతో అడిగితే నా వంతు సహకారంగానే అతను కూడా ఘనంగా డబ్బులు చేయడం జరిగింది. అదేవిధంగా బైరబోయిన రవీందర్ గారు, పోచాల సారంగపాణి గారు మరియు కనుకుంట్ల పూర్ణచందర్ గారు, అచ్చ వీరేష్ బాబు గారు, రాజబోయిన నరేష్ గారు, ధర్మపూరి సతీష్ గారు, తీగల శ్రీధర్ గౌడ్ అంటే మన పార్కుకు సంబంధించిన శ్రీధర్ గౌడ్ గారు, ముప్ప మధు గారు, యాతం రమేష్ గారు, పుట్ట రాకేష్ గారు. ఈ విధంగా వీరందరూ కూడా అంటే మన ప్రాంతంలో ఉండే అందరికి కూడా జాగారంలో ఉండేటోళ్లకు వాళ్ళకు ఒక మంచి వాతావరణం కల్పించాలని వాళ్ళందరూ సహకరించినందుకు వారందరికీ కూడా ఈ 2 డివిజన్ల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు కూడా.